ఇప్పుడు ఎందుకు మనం ఫెయిల్ అవుతాం? 7 కారణాలు చెప్తాను మీకు. ఎందుకు మనం ఫెయిల్ అవుతాం? 7 రీజన్స్. 7 అడుగులు పెళ్లి ఫెయిల్ అవుతుంది కదా, 7 అడుగులు ఎక్కడో ఒకటి తేడా వస్తే కదా పెళ్లి ఫెయిల్ అవుతుంది. ఎస్ ఆర్ నో? ఇక్కడ అందరూ పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తాను. అసలు భార్యాభర్తలు ఇద్దరు ఎలా ఉండాలి అనేది మేము మామూలుగా మాట్లాడుతూ ఉంటాను. మనం ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక ఇంగ్లీష్లో ఒక బుక్ చదివాం మేము. మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్, ఉమర్ ఆర్ ఫ్రమ్ వీనస్. మగవాళ్ళు మార్సు గ్రహం నుంచి వచ్చారు, ఆడవాళ్ళు వీనస్ గ్రహం నుంచి వచ్చారు. అంటే ఇద్దరు వేరు వేరు కొమ్ములతో పుట్టారని కాదు, ఇద్దరు మనస్తత్వాలు వేరే ఉంటాయి. పురుషుడు ఏమో ఆశిస్తాడు, ఎప్పుడు కూడా ఒక పొజిషన్ ఆశిస్తాడు, 10 మంది ముందు గౌరవాన్ని ఆశిస్తాడు, నేను ఓడిపోకూడదు అనుకుంటాడు. నేను నా ఇంటికి డబ్బు తెస్తున్నా కదా, మా ఇంట్లో వాళ్ళకి నా కష్టం తెలియకూడదు, నేను ఎక్కడి నుంచి తెచ్చానో తెలియకూడదు, అది పర్సనల్ ప్రెస్టేజ్ కింద పురుషుడు అనుకుంటాడు. స్త్రీ ఏమనుకుంటుంది? ప్రేమతత్వాన్ని పంచుతుంది, తనకు మనసులో ఉన్నది దాచుకోవద్దు చెప్పేయాలనుకుంటుంది, ఎవరైనా ఉంటే వాళ్ళకి వస్తే ఆతిథ్యం ఇవ్వాలనుకుంటుంది, వాళ్ళకి ఎమోషనల్గా ఎక్కువ ఉంటారు. అందుకే చెప్తారట, మగవాడు ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తాడట. మగవాడు ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తాడు, ఆడవాళ్ళు ఈ చెవితో విని ఈ చెవితో విని నోటితో వదిలేస్తారు. అంటే వాళ్ళు చెప్పేయాలి, ఎవడోడు చెప్పేయాలి, ఎవ్వరు కనిపిస్తే వాళ్ళకి చెప్పాలి. ఆఖరికి ఇష్టం లేని ఆడబిడ్డతో అయినా చెప్పేయాల్సిందే, ఇక్కడ వదిలే సమస్య లేదు. అది కాకపోతే పని మనిషితో చెప్పేయాలి, తను కూడా లేకపోతే వాళ్ళకి ఇంకొక లాంగ్వేజ్ ఉంటుంది, గిన్నెలతో మాట్లాడుతుంటారు. గమనించారు ఎప్పుడైనా మీరు? కరెక్ట్గా గిన్నెనిట్ట తీస్తారు, ఎక్కడ అక్కడ వినిపించాలని, అప్పుడే గిన్నె జారుతుంది. ఏంటే నీకు కూడా చులకనయ్యాను నేను అని గిన్నెతో కూడా మాట్లాడేస్తూ ఉంటారు. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, మనుషులు వేరే వేరే మనస్తత్వాలతో ఉంటారు. అలా 7 అడుగుల బంధమే మన జీవితంలో కలిసి ఉండట్లేదు కదా. ఎంత అద్భుతంగా చెప్పారు ఒక చోట, నా మనసు ఒక పాల లాంటిది, అవతల వాళ్ళు నీళ్ళలో వచ్చినా పర్వాలా నేను కలిసిపోతాను, అవతల వాళ్ళు పెరుగులో వచ్చినా పర్వాలా నా స్వభావ సిద్ధాన్ని మార్చుకుంటాను, అవతల వాళ్ళు పంచదారే వస్తే నాలో కలుపుకుని తీయదనాన్ని పంచుతాను, కానీ అవతల వాడు ఉప్పే వస్తేనే మనసు విరిగిపోతుంది, నేను విరిగిపోతాను అని చెప్పమాట. సో మనం 7 అడుగులకి ఎలాగైతే కొన్ని లక్షణాలు ఆపాదించబడ్డాయో, జీవితంలో కూడా 7 కారణాలు. మనం ఎందుకు ఓటమి పాలవటం అంటే పెద్ద ఉద్యోగం రాకపోవటం, ₹1 కోటి ప్రాజెక్టు పోవటం కాదు, మనం అనుకున్న లక్ష్యాన్ని మనం చేరలేకపోవటమే ఓటమి. నేను 100 కిలోమీటర్లు ప్రయాణం చేయాలనుకున్నా, 99 కిలోమీటర్లు వచ్చినా ఇంకా కొంచెం దూరం ఉంది కదా, అసలు ఇది కాదు కదా, ఆ 100 అవ్వాలి కదా అని మనసు అనిపిస్తుంది కదా. ఇది ఆ గ్యాప్స్ ఎందుకు వస్తాయంటే, 1 యూ ఫెయిల్ వెన్ యూ క్విట్. మధ్యలో వదిలేస్తేనే మనం ఓటమి వస్తుంది. ఒక సాలెపురుగుని తీసుకోండి, ఆ సాలెపురుగు ఎక్కడో మన ఇంట్లో మూల ఒక ఇల్లు కట్టుకుంటుంది. ఒక రంజాన్కో, క్రిస్మస్కో, దసరాకో అమ్మ ఓ చీపురు కట్ట తీసుకుని దాన్ని ఊడ్చేస్తుంది. సాలెపురుగు ఏడుస్తుందా? కరుస్తుందా? అరుస్తుందా? రేయ్ కంటి చూపుతో కాదురా కత్తి కొనలతో చంపుతా అంటుందా? కసిక్కను కొరుకుతుందా? కోపంగా చూస్తూ వెళ్తుందా? నీ పని చూస్తా అని చెప్పి వెళ్తుందా? ఏం చేయదు. అదే అట్లా స్లోగా అట్లా వెళ్ళి మళ్ళీ బయటికి వెళ్ళి కొత్తగా తన ఇల్లు మళ్ళీ మళ్ళీ కట్టుకుంటుంది. ఒక చిన్న ఇన్సెక్ట్కి అంత సహనం ఉంటే మనకెందుకు మనం చిన్నదానికి ఏటీఎంలోంచి డబ్బు రావటం 2సార్లు ప్రయత్నించాలంటే ఓ పిచ్చి మాట నోట్లోంచి, వైఫై పనిచేయబోతుంటే ఇంకో పిచ్చి మాట నోట్లోంచి, తలుపు కొట్టి 2 నిమిషాలు లేటుగా భార్య తలుపు తీస్తే ఇంకో పిచ్చి మాట నోట్లోంచి, ఎందుకు మనకింత అసహనం ఉంటుంది? సో తిరిగి యూ ఫెయిల్ వెన్ యూ క్విట్. ఏదైనా పనిని మధ్యలో వదిలేస్తేనే మనం ఫెయిల్ అవుతాం. ఇది ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నాం? మా మిమిక్రీ శ్రీనివాస్ గారు వచ్చారు, ప్రపంచం గర్వించే కళాకారుడు ఆయన. ఒక్కసారి నుంచో శ్రీనివాస్, ఆయన నాతో పాటు మీ ఇద్దరం వస్తుంటే సీక్రెట్ చెప్తాం మీకు. శ్రీనివాసు నేను 44 ఏళ్ళ నుంచి స్నేహితులం. ఆయన ప్రపంచ గిన్నీస్ బుక్ రికార్డులో ఆయన పేరుంది, మిమిక్రీ శ్రీనివాస్ అని. మీరు ఆయన పాఠ్యాంశం 8వ తరగతి పిల్లలకి ఫిజిక్స్లో ఉంది. థ్యాంక్ యూ శ్రీనివాసు నేను ఇద్దరం కలిసి చాలా రోజులైందని నేను శ్రీనివాసుని రిక్వెస్ట్ చేశాను, కర్తల దాకా వెళ్ళాలి కదా, ఇక్కడ గంటే ఇచ్చింది టైము, రావడానికి 1 గంటన్నర, వెళ్ళటానికి 1 గంటన్నర అవుతాయి కదా, ఈ 3 గంటలు తిట్టుకుంటూ రాకుండా నా స్నేహితుడితో కలిసి ప్రయాణం చేస్తే కబుర్లు చెప్పుకుంటూ రావచ్చు కదా. శ్రీనివాస్ గారు, ఆయన శ్రీమతి శ్రీలత గారు, వీళ్ళిద్దరిని తీసుకుని వచ్చాను నేను ఇవాళ నాతో పాటు. సో మళ్ళీ చెప్తున్నాను, ఈ కర్తలు వచ్చే ప్రయాణంలో మధ్యలో ఒక రోడ్ డైవర్షన్ వస్తుంది, మధ్యలో డీజిల్ అయిపోతుంది, మధ్యలో ఇంకోటి ఏదో వస్తుంది, ఇక్కడ చాలే అని వదిలేస్తేనే కర్తలు రాగలనా? రాలేను. సిమిలర్లీ మనం ఏ గమ్యాన్నైనా ఎన్ని కష్టాలు వచ్చినా చివరి దాకా వెళ్ళాలి. దీనికి నాకు స్ఫూర్తి పంచపాండవులు.
ఎందుకు పంచపాండవుల స్ఫూర్తి అంటే 12 ఏళ్ల అరణ్యవాసం చేసిన తర్వాత 1 సంవత్సరం అజ్ఞాతవాసం చెయ్యాలి. అజ్ఞాతవాసం చెయ్యకపోతే మళ్ళీ 12 ఏళ్ళు అరణ్యవాసం చెయ్యాలి. ఇది తెలిసి వాళ్ళు ఏం చేశారు, ఇంత మహాయోధులు కూడా డిస్గైస్లో మారువేషం వేసుకుని, ఒకడు వంటలాడిగా, ఒకడు బృహన్నల్ యూత్ టీచర్గా, ఒకళ్ళు గుర్రాలు గడిగే వాళ్ళలా ఇలా వేషాలు వేసుకుని వాళ్ళందరూ వాళ్ళ గమ్యాన్ని చేరారు. దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే మన దృష్టి కేవలం గమ్యం మీద ఉండాలి తప్ప మధ్యలో వదిలి వచ్చే పిరికితనం మీద ఉండకూడదు. చచ్చినా సరే గెలిచి తీరాల్సిందే, కంప్లీట్ అవ్వాల్సిందే టార్గెట్ అని మనం ముందుకెళ్ళాలి. ఎవరు ఓడిపోతారు అంటే మధ్యలో వదిలేసిన వాళ్ళు పోతారు. ఒక సినిమా ఉంది ఉదాహరణకి, మనం చూసిన ఇప్పుడు వచ్చిన పుష్ప సినిమా ఉంది, RRR సినిమా ఉంది. ఆ సినిమా అంతా అయిపోయి ఒక్కరోజు షూటింగ్ ఉంది, ఆ షూటింగ్ చేయలా, సినిమా రిలీజ్ అవ్వగలుగుతుందా? అవ్వలేదు కదా. సిమిలర్లీ మనం కూడా అంతే, కంప్లీట్ చేస్తేనే వస్తాయి మనకి. రెండోది ల్యాక్ ఆఫ్ కన్విక్షన్. కన్విక్షన్ అంటే దృఢమైన విశ్వాసము, నమ్మకము. అది లేకపోతే పోతుంది. నేను చేయగలనేమో, నేను పడిపోతానేమో, నా వల్ల అవ్వదేమో, అయ్యో నేను పడిపోతా, మొదలెట్టా కానీ ఓడిపోతా అంటే ఓడిపోతారు. యద్భావం తద్భవతి అంటారు. అంటే ఏంటి, మీరు ఏది తలుచుకున్నారో అది జరిగి తీరుతుంది. ఎలా రావాలి, ఒక వర్కింగ్ డే. నిజానికి నేను నిన్న రావాల్సింది ఇక్కడికి. నిన్న నాకు ఒక పెద్ద ప్రోగ్రామ్ ఏదో వచ్చింది, వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. నేను వాళ్ళకి ఫోన్ చేసి ఆర్గనైజర్స్కి నేను చెప్పాను, నేను 26 రాలేను, 27 వస్తాను, ఓకేనా అని అడిగా. ఓకే అన్న. నేను 26 రాలేను అని ఒక ఫోన్ చేసి నాకు మోషన్స్ వచ్చాయి, నేను రాలేను అని అబద్ధం చెప్పడానికి 1 సెకండ్ పడుతుంది. కానీ 26 కాకపోతే 27, ఒక రోజంతా టైం పెట్టుకుని ఇక్కడ రావడానికి జీవితాంతం మన కన్విక్షన్ డ్రైవ్ చేస్తుంది, మన అంతరాత్మ చెప్తుంది. ఆ రోజు నువ్వు వెళ్ళలేదు కదా, నువ్వు వెళ్ళమని చెప్పే అధికారం నీకే ఉందని నా మనస్సాక్షి నన్ను ప్రశ్నిస్తుంది. సో మీరు కన్విక్షన్ అంటే ఒక రకమైన దృఢమైన విశ్వాసం ఉంటే, స్ట్రాంగ్ కన్విక్షన్స్ ప్రిసీడ్ గ్రేట్ యాక్షన్స్. ఎప్పుడైతే మనం నమ్ముతామో, ఎప్పుడైతే ఈ పని చేయగలం అనుకుంటామో, ఆ పని మన్ని యాక్షన్ వైపుకు ప్రేరేపిస్తుంది. యాక్షన్ అంటే ఏంటి, ఎంత పెద్ద ప్రయాణమైనా ఒక్క అడుగుతో మొదలవుతుంది, ఎంత పెద్ద ప్రవాహమైనా ఒక్క నీటి చుక్కతో మొదలవుతుంది, ఎంత పెద్ద జ్వాలైనా ఒక్క నిప్పురవ్వతో మొదలవుతుంది, ఎంత పెద్ద కచేరీ అయినా ఒక్క స్వరంతో మొదలవుతుంది, ఎంత పెద్ద కావ్యమైనా ఒక్క అక్షరంతో మొదలవుతుంది, ఎంత పెద్ద ఆశయమైనా మీ నమ్మకంతో మొదలవుతుంది. మనం నమ్మి తీరాలి, ఇది జరిగి తీరుతుంది, ఇది జరుగుతుంది, నేను చేయగలను అనాలి. ఫస్ట్ ఏమవుతుంది, మన భయం వస్తుంది. ఓ మై గాడ్, నేను చేయలేను, ఇది నా వల్ల కాదు, నేనెట్టా చేస్తా, నేను ఇంగ్లీష్లో ఎట్లా మాట్లాడతా, నా వల్ల కాదు, నేనెట్టా చేస్తా, నేను హౌస్ వైఫ్ని, నేనెట్టా చేస్తా, నేను ఫార్మర్ని, నా వల్ల కాదు, నేను చెయ్యలేను. ఇది మనకు దృఢంగా ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి టన్నుల కొద్దీ మనకి నెగిటివిటీ పెంచారు కదా, మన శరీరాల్లో ఎక్కించారు కదా. నీ వల్ల ఏమవుతుంది, నువ్వు ఆడపిల్ల, నీ వల్ల ఏమవుతుంది, నువ్వు మగపిల్లాడి, నీ బొందలే, నువ్వు స్టేజ్ ఎక్కలేవు, మాట్లాడలేవు. అంతెందుకు 3 ఏళ్ల పిల్లాడి ఇంట్లోంచి బయట సాయంత్రం 7:30కి ఊరికే అడుగు బయట పెడుతుంటే టీవీ చూస్తున్న అమ్మా నాన్న, పేపర్ చదువుతున్న తాత బామ్మ, ఏయ్ వెళ్ళకు బూచి అంటారు. వాడి జీవితంలో బూచి నుంచి బయటపడలేడు. మనం పాడు చేస్తున్నాం పిల్లల్ని. చేతి పట్టుకుని బయటికి వెళ్ళి, నాన్న బయట డార్క్గా ఉంది, రాత్రిపూట లైట్ ఉంటే వెళ్ళాలి, లేకపోతే వెళ్ళకూడదు, పగలపూట అయితే మనకు అన్నీ కనిపిస్తాయి, రాత్రిపూట పురుగు ఉండొచ్చు, చెట్టు ఉండొచ్చు, చామ ఉండొచ్చు అని మనకు వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పకుండా ఏయ్ బూచి అని మనకు పెడితే మనం కూడా బూచింది అనుకున్నాం. అక్కడి నుంచి మనం ఏమంటాం, నా వల్ల కాదు, చిన్నప్పటి నుంచి ఇంతే, నా భయము, నేను ముందు రాలేను, మీలా నేను మాట్లాడలేను, నేను స్టేజ్ ఎక్కలేను, అమ్మో పాట పాడలేను, అమ్మో డ్యాన్స్ చేయలేను అని ఈ భయాలు మనకి ఇక్కడ మెంటల్గా ఫామ్ అయి ఉన్నాయి. ద జర్నీ ఫ్రమ్ ఐ కాంట్ టు ఐ క్యాన్, నేను ఈ పని చేయలేని నుంచి నేను ఈ పని చేయగలుగుతాను, కేవలం మీ మైండ్లో ఉంది, ఎక్కడా లేదు. ఓ మై గాడ్, నేను చేయలేను, నా వల్ల కాదు, నేను ఓడిపోతా, ఓ మై గాడ్ నేను చేస్తున్నా కానీ ఓడిపోతా, ఓ మై గాడ్ నేను చేస్తున్నా, గెలిస్తే బాగుంటుంది కానీ ఓడిపోతా, ఓ మై గాడ్ నేను చేస్తున్నా, గెలవాలనుకుంటున్నా, గెలుస్తానేమో, ఓ మై గాడ్ నేను చేస్తున్నా, గెలవాలి, గెలుస్తా, ఓ మై గాడ్ నేను చేశా, గెలిచా. ఈజ్ ఓన్లీ ఇన్ యువర్ మైండ్. దీన్నే పెద్ద పుస్తకం చేసి, సీక్రెట్ అనే పుస్తకాన్ని చేసి అమెరికాలోనూ ఇంగ్లీష్లోనూ కోట్ల రూపాయలు సంపాదించారు. దాన్ని మన వేదాలు ఉపనిషత్తులు అన్నిట్లో చెప్పారు, యద్భావం తద్భవతి అని. నువ్వు అనుకోరా చేయగలవని, విశ్వసించు.
రోజుకి 10 నిమిషాలు ఇప్పుడు ఆ అమ్మాయి నేర్పించింది కదా ధ్యానం చేయటం. ఆ ధ్యానంలో ప్రశాంతమైన చిత్రంలో ఎస్ ఐ కెన్ డూ, ఐ కెన్ డూ, ఐ కెన్ డూ, ఐ కెన్ డూ, నేను చేయగలుగుతా. మీరు ఏం చేయాలంటే చేయండి. వంట చేయడం తగ్గించి, కారు నడపడం తగ్గించి, మీ మనసులో పాట పాడటం తగ్గించి, మాట్లాడటం తగ్గించి, ఇంగ్లీష్ నేర్చుకోవడం తగ్గించి, మీకు ఏం కావాలంటే అది ఖచ్చితంగా అయి తీరుతుంది. బెన్ ఫ్రాంక్లిన్ అప్రోచ్ ఉంటుంది. 21 రోజుల పాటు మీ సబ్కాన్షియస్ మైండ్ లోపల, అంటే మన మనసు అంటాం తెలుగులో. మిమిక్రీ శ్రీనివాస్ మనసు లేదు మెదడే ఉందంటాడు. మెదడు అంటే మేలుకున్న మెదడు, మనసు అంటే పడుకున్న మనసు మెదడు. నా దృష్టిలో అది, నీ దృష్టిలో తెలియదు. సో మన సబ్కాన్షియస్ మైండ్లో మనం 21 రోజులు నేను పొద్దున్న 5ంటికి లేస్తా, పొద్దున్న 5ంటికి లేస్తా, పొద్దున్న 5ంటికి లేస్తా, 5ంటికల్లా లేస్తా, పొద్దున్న 5ంటికి లేస్తా అని మీరు అనుకోండి. 21 రోజు వితౌట్ అలామ్ మీరు పొద్దున్న 5ంటికి లేకపోతే నేను చెప్తాను. మనం అనుకోవట్లా, మన ప్రయారిటైజ్ చేసుకోవట్లా. నేను అందుకే చెప్తున్నా, జీవితంలో అత్యంత ఇంపార్టెంట్ అయిన భవనం, ఇంపార్టెంట్ అయిన ఆస్తి, ఇంపార్టెంట్ అయిన డబ్బు, నగలు, కారు అన్నీ కలిపితే ఇంపార్టెంట్ అయింది మీరు. నేను ఇంపార్టెంట్ అందరికంటే. నేను ఒకటి, నా పక్కన ఆస్తి 0, నా పక్కన డబ్బు 0, నా పక్కన కారు 0, నా పక్కన నా చుట్టాలు, నా పొజిషన్స్ అన్నీ. 5 సున్నాలు వస్తే నేను 1,00,000 అవుతా, 7 సున్నాలు వస్తే నేను 1,00,000 అవుతా. కానీ ఒకటి నేనే లేకపోతే 6 సున్నాలకి విలువ ఏంటి? 0. నువ్వే ఇంపార్టెంట్ జీవితంలో. ఎవ్వరూ ఇంపార్టెంట్ కాదు. గుర్తుపెట్టుకోవాలి, మన నగలు, కార్లు, పొజిషన్స్, బంగ్లాలు ఇవే ఇంపార్టెంట్. ద బెస్ట్ ప్రోడక్ట్, ద బెస్ట్ హీరో, ద బెస్ట్ హీరోయిన్ ఆఫ్ ఎ ఫిలిం కాల్డ్ యూ, నువ్వనే సినిమాలో నువ్వే ఇంపార్టెంట్. అక్కడ మిగతా వాళ్ళందరూ సపోర్టింగ్ యాక్టర్లే. మా అమ్మాయి పెళ్ళి దాదాపు 70 లక్షలు ఖర్చు పెట్టి చేశానండి. ఒక్క ఫోటో కూడా నా తీలా, అన్నీ దాని ఫోటోలే తీశారు. నా ఫోటో ఒక్కటి కూడా తీలా. ఒక గ్రూప్ ఫోటో, ఎక్కడయ్యా పెళ్లి కూతురు తండ్రి రండి అని ఒక గ్రూప్ ఫోటోలు నుంచోబెట్టారు. జీవితం కూడా అంతే. మన అబ్బాయి జీవితాల్లో మనం ఉండం. మా వారి జీవితం తీస్తే ఒక ఫోటోలో మనం ఉంటాం, మీ వారి జీవితం తీస్తే మీరు ఉంటారు. అలా మనం అనేవాళ్ళు ఇంపార్టెంట్ అక్కడ. సో స్ట్రాంగ్ కన్విక్షన్స్ ప్రిసీడ్ యాక్షన్స్, అంటే మనం ఏదన్నా చర్య తీసుకోముందరా ప్రగాఢంగా విశ్వసించు. ఆ నమ్మకమే లేకపోతే బాహుబలి సినిమా పుట్టుండేది కాదు, ఆ నమ్మకమే లేకపోతే శంకరాభరణం సినిమా పుట్టుండేదే కాదు, ఆ నమ్మకమే లేకపోతే బలగం సినిమా పుట్టుండేదే కాదు, ఆ నమ్మకమే లేకపోతే పుష్ప సినిమా పుట్టుండేదే కాదు. నేను ఇది చెయ్యగలను, నా వల్ల అవుతుంది అని విశ్వసిస్తేనే మనం చేయగలం. నేను పడిపోతానేమో, నాతోటి కాదు, మేరా బస్కి బాత్నే, మే హార్ జాతాను. పడిపోండి. నువ్వు కోరుకుందే కదా, నేను కోరుకుందా? నువ్వు ఏది కోరుకుంటే జరుగుతుంది. నీ నమ్మకమే నీకు ప్రగాఢంగా, ఇది లేక ఓడిపోతాం.